యేసునాథుడు మానవ జీవితములో జరిగిస్తూ ఉన్నటువంటి అద్భుత కార్యములు వింటున్నారా? ఎవ్రీ లెటర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి అక్షరం ప్రాముఖ్యం. యేసునాథుడు మానవ జీవితంలో జరిగిస్తున్న అద్భుత కార్యములు కేవలం ఆధ్యాత్మికమైనవి కావు. పోగయా మీరా మెసేజ్ అయిపోయింది. నా ప్రసంగం ఇంతటితో ముగించవచ్చు. యేసు ప్రభు వారు చేసే కార్యాలు నాట్ ఓన్లీ స్పిరిచువల్. ఆయన మనిషి జీవితాన్ని అన్ని రంగములలో స్పృశిస్తాడు, ప్రభావితం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎవ్రీ ఏరియా ఆఫ్ హ్యూమన్ లైఫ్ జీసస్ వాంట్స్ టు టచ్ అండ్ బ్లెస్ టు ది అట్మోస్ట్ లెవెల్, హైయెస్ట్ లెవెల్. లేఖనాలను అర్థం చేసుకోవడానికి చాలా ఖతర్నాక్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి విషయం చెప్తున్నా. లేఖనాలను అర్థం చేసుకోవడానికి చాలా సందర్భాలలో, ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, దాన్ని స్పిరిచువలైజ్ చేయడం మనకు ఆనవాయితీగా వచ్చింది. ఆధ్యాత్మికీకరించడం, ఆధ్యాత్మికంగా దానిని చూడడం, స్పిరిచువల్ డైమెన్షన్లో దాన్ని చూడడం. అలాగా దాన్ని ఈజీగా అర్థం చేసుకుంటాం మనం. ఎందుకంటే భౌతికంగా తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అప్లికబుల్ అవ్వదు. భౌతికంగా తీసుకుంటే ఒక్కోసారి అప్లికబుల్ అవ్వదు. అలాంటప్పుడు ఇబ్బందులు పడిపోతాం భక్త సమాజం. ఇది ఆధ్యాత్మిక రంగంలో అన్వయించదగింది అని అటు షిఫ్ట్ చేసేస్తే గొడవ వదిలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోగ స్వస్థత. పాత నిబంధనలో చెప్పాడు, ఇశ్రాయేలీయులకే చెప్పాడు, మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో ఏ రోగము నేను మీకు రానియను, మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే. యెషయా ద్వారా దేవుడు మాట్లాడించాడు, ప్రవచింపజేశాడు. నిశ్చయముగా ఆయన మన రోగములను వహించెను, అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇవే మాటలు మళ్ళీ పేతురు భక్తుడు ఎత్తి వ్రాశాడు, ఉటంకించాడు. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది బైబిల్ యొక్క క్లెయిమ్ అండ్ ప్రామిస్. కానీ పాత నిబంధన, కొత్త నిబంధన రెండు కలిసి ముక్తకంఠంతో దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహించే వరము స్వస్థత అని చెబుతుంటే, ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగంతోనే ఆయన చనిపోయాడు. ఏమైందయ్యా మీ దేవుని వాగ్దానం? అందులో మళ్ళీ ఏదో ఆహాబు లాంటి భ్రష్టుడు కాదు, మరి వేషధారి కాదు, కోరహు లాంటి తిరుగుబాటుదారుడు కాదు, భక్తులలో శ్రేష్ఠుడు, భక్తాగ్రణి, భక్త శ్రేష్ఠుడు కదా ఎలీషా ప్రవక్త అనే ఉన్న సామాన్యుడా? అంతటి మహానుభావుడికి మరణకరమైన రోగం వచ్చి ఆ రోగంతోనే మళ్ళీ విడుదల పొందకుండా ఆయన చనిపోయినాడు, మరణించాడు.
మరి నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అన్నమాట ఏమైపోయింది? కొత్త నిబంధనకు వస్తే పౌలు భక్తునికి శరీరంలో ఒక ముళ్ళు, అతడు బలహీనుడు. ఆయనేం బోధకుడండి, ఎప్పుడు చూసినా కుయ్యోముర్రు అంటుంటాడు, ఆరోగ్యం లేదు ఏమి లేదని చెప్పుకున్నారు. పౌలు యొక్క ప్రియ శిష్యుడు, నిజమైన నా కుమారుడు, ప్రియమైన కుమారుడని పౌలు ఎవరి మీద ప్రశంసల జల్లు కురిపించాడో ఆ తిమోతికి తరచుగా కడుపు జబ్బు వస్తూ ఉంది. వెరీ ఆఫన్, ఎప్పుడో ఒకసారి కాదు, ఎప్పుడు చూసినా కడుపులో బాగాలేదు అంటుంటాడు. అమేబియాసిస్ అనుకుంటా నేను, కడుపు జబ్బు. మరి యేసయ్య పొందిన గాయాల వలన తిమోతికి ఎందుకు ఆరోగ్యం రాలేదు? ప్రియులారా, స్వస్థత ఇస్తానని చెప్పినటువంటి దేవుడు, పాత నిబంధనలో ఉన్న దేవుడు, కొత్త నిబంధనలో యేసు రక్షకుడు ఒకడే కదా, ఆయనే ఈయన కదా. అక్కడ భక్తులకు అనారోగ్యం ఉంది, ఇక్కడ భక్తులకు కూడా అనారోగ్యం ఉంది. బైబిల్లోని వాగ్దానాలు మాత్రం అట్లాగే ప్రింట్ చేసుకొని కూర్చొని చదువుకొని ఆనందిస్తున్నాం. ఏదన్నా రోగం వచ్చిందాకా, ఏదన్నా జబ్బు చేసేదాకా ఆ వచనాలు చూసి మురిసిపోతుంటాం. ఏంటయ్యా, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగము నీకు రానివ్వనని ఉంది, ఫలానా వాడు మరి ఎందుకు అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు అంటే, వాడికి వస్తే వచ్చిందిలేండి, మనకు రాలేదు కదా, హల్లెలూయా అనుకుంటున్నాం మనం. ఏదో ఒక శుభదినాన లేకపోతే దురదృష్టకర దినాన సడన్గా డాక్టర్ చెప్తాడు, నీకు పలానా జబ్బు వచ్చింది బాబు అని. అప్పుడు మనకు పరీక్ష స్టార్ట్ అవుతుంది, శోధన స్టార్ట్ అవుతుంది, కన్ఫ్యూజన్ ప్రారంభమవుతుంది. ఏంటి, దేవుడు నాకు కూడా ఈ రోగం పెట్టాడు అని. నిజంగా దేవుడు స్వస్థపరిచేవాడైతే క్రైస్తవులు అసలు హాస్పిటల్స్కి వెళ్ళనే కూడదు. ప్రార్థన చేసుకుంటే సరిపోదా? అస్తమానం హాస్పిటల్, క్రిస్టియన్ నర్సెస్ డాక్టర్స్ ఎందుకు? క్రిస్టియన్ మెడికల్ సెంటర్స్ ఎందుకు? క్రైస్తవ హాస్పిటల్స్ ఎందుకు? యేసు రక్తం చాలదా? ఒట్టొట్టి మాటలేనా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఈజీ ఎస్కేప్ ఏంటంటే, బాబు, శరీరం అనేది పాప మరణాల నియమము కలిగి ఉన్నది. ఈ పాప మరణాల నియమము పోయి ఏం కావాలి? పునరుద్ధాన శరీరము, మహిమ శరీరము మనకు రావాలి. ఈ పునరుద్ధాన మహిమ శరీరం వచ్చేదాకా మనకి బాధలు తప్పవు. కనుక అప్పటిదాకా మనం ఇవి భరిస్తూనే ఉండాలి. ఇప్పుడే మనకు వ్యాధి లేనటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు ఇంకా మహిమ శరీరం అక్కరలేదు. మహిమ శరీరం ఇచ్చిన తర్వాత రెండవ రాకడలో ఆయన మనకు పునరుద్ధాన మహిమ శరీరం ఇచ్చినాక ఇక మనకు శారీరకంగా ఏ బాధ ఉండదు. ప్రకటన 21వ అధ్యాయము 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణం ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులన్నీ గతించెను, సింహాసనములో నుండి వచ్చిన స్వరం చెప్పింది. కనుక కన్నీరు, వడగాడుపు ఏదీ ఉండదన్నాడు.
ప్రకటన 7వ అధ్యాయము కూడా 7వ అధ్యాయం 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలి అయిన దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఇంకా ఇలాంటి అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు శారీరకమైన సకల బాధలు ఎప్పుడు తొలగిపోతాయి అంటే క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకున్నప్పుడు. అప్పుడు ఇంకా ఏ బాధ ఉండదు, అందులో ఈ వ్యాధులు కూడా ఉండవు. కన్నీరు ఉండదు, వడగాడుపు ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, మరణము కూడా మళ్ళీ ఉండదు.